అనగనగా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని ధర్మం తప్పని ఒక రాజు ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. ప్రజలు చాలా సుఖ సంతోషాలతో జీవిస్తుండేవారు. రాజుకి ఒక ముద్దుల కొడుకు, ఒక అందమైన కూతురు ఉన్నారు. అయితే ఆ రాజ్యానికి దూరంగా ఒక అడవిలో ఒక మంత్రాల మాయల మారి అంటే ఒక మంత్రగత్తె ఉండేది. ఆమెకు క్షుద్రశక్తులున్నాయి. తన మాయాజాలంతో లోకాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలని, రాజ్యాలను నాశనం చేయాలని అనుకుంటూ ఉండేది. ఆ రాజ్యంలోని ప్రజలు సంతోషంగా ఉండడం ఆమె సహించలేకపోయింది. ఒకరోజు మాయలమారి తన మాయాశక్తితో ఒక అమాయకమైన అందమైన రూపంలోకి మారి రాజ్యంలోకి ప్రవేశించింది. తన పేరు మల్లిక అని మార్చుకుంది. మల్లిక తన మాయమాటలతో ప్రజలను ఆకర్షించి నెమ్మదిగా రాకుమారికి స్నేహితురాలిగా మారింది. రాకుమారి అమాయకంగా మల్లికను నమ్మి ఆమెతో ప్రతి విషయం పంచుకోవడం మొదలుపెట్టింది. రాకుమారి పుట్టినరోజు సందర్భంగా మల్లిక రాకుమారితో ఇలా అంది: పక్కనున్న అడవిలో ఒక అద్భుతమైన పండ్ల తోట ఉంది. అక్కడ పండ్లను తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెడితే మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు అని చెప్పింది. రాకుమారి ఆ మాటలు విని ఆ పళ్ళ కోసం మల్లికను వెంట తీసుకుని అడవిలోకి వెళ్ళింది. అడవిలోకి వెళ్ళగానే మల్లిక తన అసలు రూపమైన భయంకరమైన మంత్రాల మారిగా మారిపోయింది. పెద్దగా నవ్వుతూ, చివరకు నా వలలో పడ్డావు రాకుమారి, నిన్ను బంధించి ఈ రాజ్యాన్ని నాశనం చేస్తాను అంటూ భయంకరంగా అరిచింది. రాకుమారిని తన మంత్రశక్తితో ఒక నల్లరాతి విగ్రహంగా మార్చి తన గుహలో బంధించింది. రాకుమారి కనిపించకపోవడంతో రాజు, రాణి చాలా కంగారు పడ్డారు. రాకుమారుడు తన చెల్లిని వెతకడానికి బయలుదేరాడు. అడవిలో అతను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. దారి కూడా తప్పిపోయాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక పాడుబడిన గుడి దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి సాధువు తపస్సు చేసుకుంటూ కనిపించాడు. రాకుమారుడు తన బాధను సాధువుకి చెప్పాడు. సాధువు కళ్ళు తెరిచి ఇలా అన్నాడు: రాకుమారా, నీ చెల్లిని ఒక మంత్రాల మాయల మారి బంధించింది. ఆమె ప్రాణం, ఆమె మంత్రాల శక్తి అన్నీ కూడా ఒక మాయా పుస్తకంలో ఉన్నాయి. ఆ పుస్తకం ఆమె గుహలో 7 కఠినమైన మంత్రించిన తాళాలతో రక్షించబడి ఉంటుంది. మాయలమారి పూర్వజన్మలో ఒక మంచి మనిషిగా ఉన్నప్పుడు ఆ పుస్తకం రాసింది. కానీ దుష్టశక్తులు ఆమెను మార్చేశాయి. ఆ గ్రంథాన్ని తెరిచి అందులో ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటే ఆ మాయలమారి క్షుద్రశక్తులు తగ్గిపోతాయి. అప్పుడు నీ చెల్లిని నువ్వు రక్షించుకోవచ్చు అని చెప్పాడు. సాధువు చెప్పిన విధంగా ఆ రాకుమారుడు మాయలమారి గుహకు చేరుకున్నాడు. అక్కడ మాయలమారి తన మంత్రాలతో రాకుమారుడిని అడ్డుకోవాలని చూసింది. మాయావలలు వేసింది. భయంకరమైన రాక్షసులను సృష్టించింది. కానీ రాకుమారుడు ధైర్యంగా ఆమె మంత్రాల శక్తులను ఎదుర్కొన్నాడు. రాకుమారుడికి సాధువు ఒక మహిమగల యంత్రం ఇచ్చాడు. ఆ యంత్రం మాయలమారి మంత్రాలను కొంతవరకు బలహీనపరిచింది. తీవ్రంగా పోరాడి రాకుమారుడు చివరకు ఆ మాయలమారిని ఓడించి గుహలోపలికి వెళ్ళాడు. అక్కడ 7 తాళాలతో బంధించబడిన మాయా పుస్తకాన్ని చూశాడు. ప్రతి తాళాన్ని తెరవడానికి కఠినమైన పరీక్షలు ఎదుర్కోవలసి వచ్చింది. ఒక్కొక్క తాళానికి ఒక్కొక్క చిక్కు ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నలకు సరైన సమాధానం చెబుతూ చివరికి 7వ తాళాన్ని కూడా తెరిచాడు. పుస్తకం తెరవగానే దాని నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి వచ్చింది. ఆ కాంతి సరాసరి మాయలమారి శరీరాన్ని తాకింది. ఒక్కసారిగా మాయలమారి శరీరం నుండి నల్లటి పొగలు వచ్చాయి. భయంకరమైన రూపం పోయి ఆమె నిజమైన మంచి రూపం బయటపడింది. ఆమె కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. నాకు శాపం తగిలింది రాకుమారా, నేను మంచి అలవాట్లను మర్చిపోయి దుష్ట మార్గాన్ని అనుసరించాను. ఈ పుస్తకం తెరిస్తేనే నాకు విముక్తి లభిస్తుందన్న విషయం నాకు తెలుసు. కానీ నాలో ఉన్న దుష్టశక్తి ఇన్నాళ్ళు పుస్తకాన్ని తెరవనీయకుండా చేసింది. నీలాంటి యోగ్యుడు, ధైర్యవంతుడు వలన నాకు విముక్తి లభించింది. జరిగిన దానికి నన్ను క్షమించు అని అంది. మాయలమారికి తన నిజస్వరూపం రాగానే ఆమె వేసిన శాపాలన్నీ తొలగిపోయాయి. నల్లరాతి విగ్రహంగా మారిన రాకుమారి తన అసలు రూపంలోకి తిరిగి వచ్చింది. మాయలమారి కూడా తన శక్తులను మంచి పనులకు ఉపయోగిస్తానని, రాజ్యానికి సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ సంతోషంగా రాజ్యానికి తిరిగి వచ్చారు. రాజు, రాణి తమ పిల్లలను చూసి ఆనందించారు. మాయలమారి కూడా తన తప్పును తెలుసుకుని తన మంత్రాలను ఉపయోగించి రాజ్యానికి మంచి చేసింది.
అప్పటి నుండి ఆ రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఎటువంటి భయం లేకుండా జీవించసాగారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.